ఈరోజు మన గార్డెన్లో బ్లాక్ టర్మరిక్ని మనము హార్వెస్ట్ చేద్దాము. ఇది వచ్చి పూత పూసింది మన క్యాండిల్ స్టిక్ ఫ్రూట్ సెట్. ఇది ఏమండి ఏ వర్షం ఇక్కడ ఇంత పెద్ద స్ట్రాబెర్రీ మర్చిపోయేంటమ్మా? ఈ అంట నేల ఉసిరి కదా, ఈ నేల ఉసిరిని ఎండబెట్టి పొడిని చేసి గ్లాస్ వాటర్లో పావు స్పూన్ పసుపు ఇది వేసుకుని పౌడర్ వేసుకుని తాగితే ఇప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు బాగా నొప్పులు నీరసాలు ఉండడంతో పాటు ఈ మళ్ళీ వచ్చేస్తున్నాయి కదా జ్వరాలు, అది తగ్గిపోద్దంట. సింపుల్ లాజిక్ అంటది. ఇక్కడ ఏయో ఎల్లో కలర్ టమాటాలు కాసినాయి. అయ్యా ఎల్లో టమాటోస్ అదే మరి పెరుగుతున్నాయి, కానీ నేను అలాగని చేద్దామా అని అనిపించింది ఆ జ్యూసు. ఏమోలే ఇంకా అసలు అనేసి ఇంకా చేయలే. ఇక్కడ చూస్తారా సపోటాకాయలు ఎంత బాగా కాస్తున్నాయో. బనానా సపోటా ఈ సపోటా అయితే బాగుంది, ఎప్పుడు తిందామా అని చూస్తున్నా. బనానా సపోటా గమ్మునవ్వా. ఇంకో అవశ్యం చెర్రీ టమాటాస్ పట్టుకు రసం పెట్టేసుకుందాం. అవశ్య టమాటాస్ అక్కడ ఉన్న గ్రీన్ది నల్ల పసుపు తీసుకురండి. చాలా రోజులు ఏం డ్రై అయిపోయి తీద్దాం దాన్ని. కొంచెం క్లీన్ చేయాలి ఇక్కడ పైన గార్డెన్. కంపోస్ట్ బిన్ మళ్ళీ ఇరిగిపోయింది కిందడి, దీనికి మళ్ళీ కంపోస్ట్ వేయాలి. పీక్ తిరిగాలి, ఎండిపోయింది బాగా. తీసేది మరి ఏం చేస్తాం, ఆ మొక్క తీసేసి మళ్ళీ వేసుకుందాం. ఏం కాదు లేదు రాదు నన్ను అడిగితే వెళ్ళిపోయి ఉంటుంది. చాలా కాలం మేము దీన్ని పెట్టి 2-3 సంవత్సరాలు అయింది. యాక్చువల్గా 2-3 సంవత్సరాల నుంచి హార్వెస్ట్ చేయలేదు నేను. బ్లాక్ టర్మరిక్ ఏం చేయాలి తీసని తెలియక మెయిన్ ఇది టర్మరిక్ అంటేనే కష్టం మరి, ఇందులోనూ బ్లాక్ టర్మరిక్. చూసారా అడుగుని ఉన్నాయా? చెప్పాను కదా 2-3 ఇయర్స్ నుంచి హార్వెస్ట్ చేయలేదు. హార్వెస్ట్ చేయకపోతే మరి తప్పులు అయిపోయినట్టున్నాయి కదా, తప్పులు అయిపోయినాయి. ఏమో అందులోనే వేసేద్దాం, మళ్ళీ వస్తాయి. అయితే తీయడం వేస్ట్ కదా. చూసుకోలేదండి, 2-3 ఇయర్స్ నుంచి తీయలేదు. ఇప్పుడు డ్రై ఏం అక్కర్లేదు, అలాగొదిలేస్తే అయ్యే పెరిగితే మళ్ళీ తీని మొత్తం అసలు ఎండిపోయింది కదా. అవశ్యం కెలక్కు వాడకపోతే ఇంకంతేనా? తీయండి పక్కకి, అదిగో నేను చెప్పాను పెరిగిద్ది. కానీ మెయిన్ నాకు దీన్ని తీసుకుని ఏం చేసుకోవాలో తెలియక తీయకుండా వదిలేసా. బ్లాక్ టర్మరిక్ కదా ఇది బ్లాక్ కాదు, అది వైట్ టర్మరిక్ ఏమో. అది చూడు మామిడల్లమా ఇది. నేను ఏమేసానో గుర్తులేదు. ఇందులో బ్లాక్ టర్మరిక్కే వేసాను, ఇదేమో వైట్ టర్మరిక్ లా కనిపిస్తుంది. తీసేయండి అది. ఇదైతే వైట్ పసుపు అనుకుంటా. అబ్బా వైట్ పసుపు కూడా అందులోనే పెట్టేస్తున్నారు. అది నల్ల పసుపులే, ఇది తెల్ల పసుపు.
ఇది తెల్ల పసుపే, తెల్ల పసుపు వాసన వస్తుంది. ఇది నిజంగా ఫస్ట్ వాసన వస్తుంది. ఇదేమో నల్ల పసుపు తెలుసా, అయినా నల్ల పసుపు సీడ్స్. ఏం చేస్తుంది దీంట్లో? ఏదన్నా చేస్తారమ్మా, నాకు తెలియక వదిలేసింది. ఇందులో నల్ల పసుపు చూసావా ఎంత నల్లగా ఉందో పసుపు. నిజంగా పసుపు వేస్తుంది దీంట్లో. బ్లాక్ పసుపు నాన్న, ఇది అంటే కుంకుమ పసుపు. ఎల్లో కలర్, వైట్ పసుపు అంటే వైట్ కలర్లో ఉంటుంది ఎక్కువ. ఇంకా చూసారా బ్లాక్ పసుపు బ్లూ కలర్లో ఉంది. ఇది మళ్ళీ వేసేయండి వస్తుంది. ఏంటి అవి ఆ కలర్లో ఉన్నాయి? బ్లాక్ పసుపు నాన్న, నల్ల పసుపు. ఈ కలర్ చూసావా పర్పుల్ కలర్లో ఉన్నాయి కదా సీడ్స్. ఈ పసుపు హార్వెస్ట్లో ఇది నల్ల పసుపా, ఇది తెల్ల పసుపు. బ్లాక్ అండ్ వైట్ పసుపు. ఇది బ్లాక్ అండ్ వైట్ పసుపు వేసేసి మళ్ళీ మట్టేసేయండి. నల్ల పసుపు ఇంతే ఉందండి, నల్ల పసుపు ఎక్కువ లేదు. చిన్న చిన్న అంటే ఎప్పటికప్పుడే హార్వెస్ట్ చేసుకోలేము, ఎండిపోయింది అనవసరంగా చేసుకోక కదా. ఇలాగా తొప్పలు అయిపోయింది లాస్ట్ ఇయర్ది తొప్పలు. లేక ఎక్కడ కూడా తప్పు ఉండాలి చూసుకుంటా వీడియో తీసుకుంటా. ఎందుకు ఇలా ఆగం చేస్తాను దీన్ని. ఓన్లే ఇంకేం చేస్తాం, నెక్స్ట్ ఇయర్ అన్నా హార్వెస్ట్ చేద్దాం. వేసేయండి ఇందులో. ఇందులో తెల్ల పసుపు వేసేయండి, వైట్ పసుపు చాలా పెట్టండి అయిపోద్ది. ఇక్కడేమో మనకి క్రిస్మస్ పూలు వస్తున్నాయి. ఈ చెత్త అంతా మనకు డ్రమ్ములో వేసేసుకుందాం, కంపోస్ట్ డ్రమ్లో. ఓకే వెళ్దాం, ఇంకా వెళ్దాం నడండి. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.